ఉన్నాం, రాగులో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, కళ్ళు వేసుకుంటూ ఉంటాం. మన మనస్సు అంటే మనం దేవునికి వ్యతిరేకంగా మన ఆలోచనలన్నీ కూడా బాల్యకాలం నుంచి కూడా, చిన్న వయసు నుంచి కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటాం. నేను కూడా ఒకసారి ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, క్రాప్ జెప్స్ కూడా వెళ్తూ ఉండగా ఆయన అంటాడు, దగ్గరండి మీరు రంగు వేసుకుని అంటాడు. ఏమంటారండి? సరే రంగు ఎత్తేసావు కానీ తెల్ల రంగు ఏమంటారు, రంగు తెల్ల రంగు అదే గారు అందరు నాకు తీసుకుని తెల్లదన్నారు అంటే. కాబట్టి దేవుని తల కూడా ఉన్నిని పోలి తెల్లగా ఉంటుంది. దేవుని తల ఎలా ఉంటుంది? తల మెరుపు, అది గౌరవానికి సూచన. తల మెరుపు దేనికి చూసిందండి? తలకు రంగేస్తున్నాం అంటే గౌరవం నాకు వద్దు అని. గౌరవం నాకు ఆటోమేటిక్గా విటమిన్ లోపం వల్ల వస్తుంది, అది కొద్ది టెన్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది, హార్మోన్స్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దానిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నందువల్ల తన సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయం నేను చదువుతాను, అందరూ కూడా చెప్పండి, చక్కగా మనం చదువుకుందాం. మనకు కూడా దేవుడి దీవెన ఆశీర్వాదం రావాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి తప్పకుండా దేవుడి మాట వింటున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ 24వ అధ్యాయము 34వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి చూడండి. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అబ్రహాము మాట విన్నాడో, అంటే శరీర సంబంధంగా ఆశీర్వాదం, అలాగే ఆత్మీయముగా ఆశీర్వాదం, 2 రకాల ఆశీర్వాదం వచ్చింది. ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి తన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మత్తయి సువార్తలో రాశారు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో 11వ వచనములో రాశారు. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు కానీ. చాలు సార్, అందరూ చప్పుడు కొడదాం. ఎందుకు చప్పుడు కొడుతున్నాం? అబ్రహాము, వాళ్ళ అబ్బాయి ఇస్సాకు, వాళ్ళ మనవడు యాకోబు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారంట? పరలోక రాజ్యంలో కూర్చున్నారు. అంటే మనం భూలోకంలో కూర్చున్నాం, మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన కుటుంబం అంతా కూడా భూలోకంలో కూర్చుంటాం, పనులు చేసుకుంటాం, పడుకుంటాం, మరి ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయితే దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు పరలోక రాజ్యంలో కూర్చుందరు కానీ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అలాగే మనము కూడా మరి ఇక్కడ మన ఆది కాండంలో చదువుకున్నట్లుగా ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదము? ఇక్కడ వచ్చారు కదా, ఆది కాండంలో 24వ అధ్యాయం. అంతటా అట్లిట్లను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.